కాన్స్టిట్యూషనే కాదు, మదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా పిలిచేవారు. ఆయన చేసిన సేవలు మనం ఈరోజు స్వేచ్ఛగా ఇక్కడ ఉన్నాము, మాట్లాడగలుగుతున్నామంటే ఇదంతా అంబేద్కర్ గారి పుణ్యమేని మనం నిర్వహణగా మనం చెప్పుకోవాలి. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో అది పట్టిబడి అంటే మనం ఈరోజు స్వేచ్ఛగా గౌరవంగా నిలబడేదానికి మనకు హక్కులన్నీ కల్పించారు. అదే మహిళల కోసం హిందూ కోర్టు అంటే మహిళలకి ఆస్తిలో హక్కులు అలాంటివన్నీ కూడా మనకు కల్పించారు. అంబేద్కర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేశం అభివృద్ధి చెందింది అంటే ఆ దేశంలోని మహిళలు ఎంత ముందంజలో ఉన్నారు, వాళ్ళు ఎంత అభివృద్ధి చెందినారు అనే కొలమానం చెప్తూ ఉంటారు. మా అంబేద్కర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం మొదట భారతీయులం, చివరి కూడా భారతీయులం. ఆయన దళితులకు చేసిన సేవ ఎదలేనిది. అప్పట్లో మనకు దళితులకి ఈ అంటరానితనం అనేది ఎక్కువ శాతం చూస్తున్నారు. గుళ్ళకి నీటి దగ్గర కూడా వాళ్ళకి అంటే కనీసం అవసరాలు కూడా వాళ్ళు పొందలేకుండా ఉన్నారు. అలాంటి వారు ఈరోజు అందరూ ఈరోజు ఎక్కడైనా సమాన హక్కులు కల్పించారు. మనం ఎలక్షన్స్ అయితే పోటీ చేసాం కానీ చదువులలో అన్నింటిలో కూడా మా అందరికీ ఒకటే ఉండాలి, కులాలకు అతీతంగా అనేది అంబేద్కర్ గారి ఆశయం. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం చదువు అనే పాలు అది పూరి లాంటిది, అది తాగితే మనం గర్జించకుండా మానరు. ఆయన చెప్పే దాంట్లో ఇంకా సిద్ధాంతంలో చెప్పే దాంట్లో ఏమవుతుంది, మనమందరము చదువుకోవడమే కాదు అందరం కూడా కలిసిమెలిసి పోరాడినప్పుడే మనం అనుకునే సమాజం సాధించగలుగుతాం. ఎప్పుడూ ఇండివిజువల్గా కాకుండా అందరూ కూడా ఒక గ్రూప్ గ్యాదరింగ్ ఉంటేనే కూడా సమిష్టిగా ఉంటేనే మనకు ఏమి కావాలో మనం సాధించగలుగుతాం. ఎక్కడైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మనం ప్రశ్నించే హక్కు అనేది మన హక్కు అనేది మనం కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఓడ్చుకుంటూ పోతే అదే బానిసత్వం అవుతుంది. మనం ప్రశ్నించేది మొదలవుతే అక్కడే ఎప్పుడైతే వాళ్ళకు కలుగుతుందో ఆ భావన, నాకు అన్యాయం జరిగింది అనే భావనే అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. మనమందరం కూడా ఈరోజు ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం ముందుకు సాగిపోవాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా మన కడప జిల్లా పొద్దుటూరు పాత బస్టాండ్ నందు ఉన్న విగ్రహానికి భారతీయ జనతా పార్టీ కమిటీ తరఫున ఇక్కడ మనం నివాళులు అర్పించడానికి వచ్చినాము అంబేద్కర్ విగ్రహానికి. అదేవిధంగా ఆయన అంబేద్కర్ గారి ఆశయాలు సాధించుకోవాలి, ఆయన ఆశయాలన్నీ దేశం అభివృద్ధి కోసం ఉన్నాయి తప్ప దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు కాదనేది ఈ ప్రపంచ మేధావిగా ఈ రోజు అన్ని దేశాల్లో కూడా ఈయన అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాయి దేశాలన్నీ, ప్రపంచ దేశాలన్నీ. ఆయన ఫోటో కూడా కొన్ని డబ్బుల్లో కూడా ఆయన ఫోటో వేస్తున్నారు దేశాల్లో. అదేవిధంగా మన ఇండియాలో కూడా మన నోటు మీద మన 500 నోటు ఇస్తేనేమి, 100 రూపాయల నోటు ఇస్తేనేమి, 200 నోటు ఇస్తేనేమి, ఆ నోట్ల మీద కూడా అంబేద్కర్ గారి మన ఫోటో గురించి ఉండాలని మా డిమాండ్ చేసుకుంటున్నాము. పార్టీ తరఫున వినయంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఆయన పెట్టిన భిక్ష వల్లనే మన దేశంలో 3000 పై చిలుకు కులాలున్నాయి. ఐకమత్యంగా అన్ని ఫలాలు అందరికీ అమ్ముతున్నాయి. అందరూ ఆఫీసర్లు అవుతున్నారు, అందరూ కలెక్టర్లు అవుతున్నారు, అన్ని విధాల ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఆయన పుణ్యమే. ఏదో విదేశాల్లో నిన్న మొన్న ఇజ్రాయెల్లో పాలస్తీనాలో జరుగుతున్న ఘర్షణలు, యూదులకు ముస్లింలకు జరుగుతున్న ఘర్షణలు క్రీస్తు శకం 2000 పై నుంచి ఆ మత ఘర్షణలు అయి ఉన్నాయి. అవి కాదు ఆ వాళ్ళ చండాలము ఆలోచనలు లేవు. ఎందుకు లేవంటే అంబేద్కర్ ఆయన ఆశయాలు ఆయన విధానాల వల్ల ఈరోజు సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది. అంబేద్కర్ ఆలోచనలే విధానాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గురిగా ఆయన ఆలోచనలనే మన పాలనగా విధానాల గురించి ఆయన శాసిస్తున్నారు. ఆయన ఒకసారి చెప్పుకున్నాడు, అంబేద్కర్ దయ వల్ల ఈ రోజు నేను ప్రధానమంత్రి అయినానని, అంబేద్కర్ వల్ల నేను ప్రధానమంత్రి అని. ఎన్నోసార్లు ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొనియాడడం కాదు, ఆయన విగ్రహాన్ని గురించి పార్లమెంటులో స్థాపించారు. అటువంటి గొప్ప నాయకుని ఈ రోజు పొద్దుటూరులో మనం ఆయనకు నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చాము. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.